ఒకప్పుడు సముద్రం మధ్యలో వెలుగొందిన అద్భుతమైన నగరం, బంగారు వీధులు, మహారాజ భవనాలు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు పాలించిన ద్వారక. అంత గొప్ప నగరం ఒక్క రోజులో సముద్రంలో ఎలా మునిగిపోయింది? ఇది దేవుడి శాపమా, ప్రకృతి విపత్తా, లేదా కాలం చేసిన తీర్పా? ద్వారక ఎందుకు మునిగిపోయింది? కొన్ని రోజుల తర్వాత ఆ శాపం నిజమవ్వడం ప్రారంభమయ్యింది. యాదవులు ఒకరోజు ఉత్సవం చేసుకుంటూ మద్యం సేవించి గొడవలు పడడం మొదలుపెట్టారు. చిన్న గొడవ పెద్ద యుద్ధంగా మారింది. అన్నదమ్ములే ఒకరినొకరు చంపుకున్నారు. ఊహించండి, బయటి శత్రువులు కాదు, తమ వాళ్ళే తమ వంశాన్ని నాశనం చేసుకున్నారు. ఇదే శాపం ప్రభావం అని పురాణాలు చెబుతాయి. శ్రీకృష్ణుడు ఇది చూసి చాలా బాధపడ్డాడు. అతనికి తెలుసు ఇప్పుడు ద్వారక కాలం పూర్తయింది అని. యాదవ వంశం నాశనమైన తర్వాత శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళాడు. ఒక చెట్టు కింద ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు అతని పాదాన్ని జింకగా భావించి బాణం వదిలాడు. అది శ్రీకృష్ణుడి అవతార ముగింపు. అతను భూమిని విడిచిన వెంటనే ప్రకృతిలో విచిత్ర మార్పులు మొదలయ్యాయి. సముద్ర అలలు భారీగా ఎగసిపడ్డాయి. భూమి కంపించింది. ద్వారక నగరం క్రమంగా నీటిలో మునిగిపోవడం ప్రారంభమైంది. చివరికి మహావైభవంగా ఉన్న నగరం మొత్తం సముద్రంలో కలిసిపోయింది. అర్జునుడు అక్కడి ప్రజలను రక్షించడానికి ప్రయత్నించాడు, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఒక యుగానికి ముగింపు వచ్చింది. ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే గుజరాత్ సముద్ర తీరంలో సముద్ర అడుగున పురాతన నిర్మాణ ఆనవాళ్లు కూడా కనుగొన్నారు. అవి ద్వారక అవశేషాలా అనే దానిపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అంటే పురాణం మరియు చరిత్ర రెండు ఇక్కడ కలిసిపోతున్నాయి.